ఏమంటారంటే ఈ మతం మారిపోయిన వాళ్ళండి, మేము ఏదైనా పెడితే తినరండి వీళ్ళు, వాళ్ళు ఏదైనా పెడితే మేము తింటామండి, కానీ మేము పెడితే వాళ్ళు తినరు, మాకు అక్కడే కాలిపోతుంది వీళ్ళని చూస్తుంటే, మాకు అక్కడే చిరాకు వస్తుంది వీళ్ళని చూస్తుంటే, మాకు అక్కడే అసహ్యంగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే అని చెప్పేటువంటి సహోదరులు కూడా ఉన్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు కూడా చాలా సమయాల్లో ఎవరైనా ఏదైనా పెడితే తినరు. ముఖ్యంగా ఇప్పుడు వనభోజనాలకు వెళుతూ ఉంటారు, కార్తీక మాసం అంటారు దీన్ని. కార్తీక మాసంలో చాలామంది వనభోజనాలకు వెళుతూ ఉంటారు. వనభోజనాల కంటే కుల వనభోజనాలు, ఫ్రెండ్స్ వనభోజనాలు, గార్డెన్ పార్టీస్, సో ఇలాంటి పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చాలామంది హైందవ సోదరులు కూడా మాంసాన్ని తినరు, అంటే నాన్ వెజ్ తినరు, ఓన్లీ ఏం తింటారు, వెజిటబుల్ ఐటమ్సే తింటారు. ఈ టైంలో మీరు తీసుకెళ్ళి నాన్ వెజ్ పెట్టారు అనుకోండి, లేదా ఈ టైంలో మీ ఇంటికి ఫంక్షన్కి పిలిచి నాన్ వెజ్తో భోజనం పెట్టారు అనుకోండి, ఏమైంది తినమంటారు. అప్పుడు మరి మీరు ఇదేంటిది, మీ ఇంటికి వచ్చి మీరు పెడితే మేము తింటాం, మీరు ఎందుకు తినరు అంటే అది కరెక్ట్గా తప్పది. ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం, మనం గౌరవించాలంతే, అది వాళ్ళ విశ్వాసం. అంతెందుకు చాలామంది మాలధారణ చేస్తూ ఉంటారు, హైందవ సోదరులు చాలామంది మాలధారణ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు కూడా నీసు ముట్టుకోరు, నాన్ వెజ్ తినరు. నాన్ వెజ్ తినడం మాత్రమే కాదు, ఎవడు పడితే వాడు వండింది కూడా తినరు. వాళ్ళు ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టుకుని వండించుకొని తింటారు. వాళ్ళ నిష్ట చేసినంత కాలం కూడా ఎవడు పడితే వాళ్ళు తినరు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే ఎవడు పడితే వాళ్ళని ముట్టుకొని ఎవరు కూడా, నువ్వు టచ్ చేయకు, నన్ను దూరంగా ఉండంటారు. ముట్టుకోవద్దు నన్ను, నేను స్నానం చేసి వచ్చేసా, స్నానం చేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు ముట్టుకున్నావు అంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి, సో నువ్వు దూరంగా ఉండు, దూరం జరుగు అంటారు. సో ఇది కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు, టచ్ చేయొద్దు అంటారు, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ విశ్వాసం. సో దాన్ని ఎవడు కూడా ఇదిగో మరి నువ్వెందుకు ఇలా చేసావని ప్రశ్నించకూడదు, ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం, అది వాళ్ళ విశ్వాసం. అలాగే క్రైస్తవులు కూడా కొన్ని తినడం మానేస్తే అది వాళ్ళ విశ్వాసం, అది వాళ్ళ విశ్వాసం. మేము మీ మనస్సాక్షిని బట్టి, వాస్తవానికి పదార్థంలో ఏమీ లేదు, ఉందా? క్రైస్తవులు కూడా అప్పుడప్పుడు కొంచెం కాసింత బూందీ, కారపు బూందీ, టీ కూడికలు పెట్టుకుని కారపు బూందీని ఏమని చెప్పి పంచుతారు, పలహారం అని పంచుతారు. ఎక్కడి నుంచి వచ్చింది పలహారం? అది దేవుడిదండి, ఇది దేవుడి పలహారం. కారపు బూందీ దేవుడి పలహారమా? దేవుడు ఏమైనా ఎంగిల్ చేసి ఇచ్చాడా నీకు? కొట్టుమే కొనుక్కు తెచ్చుకున్నావు 2 కేజీలు, వచ్చిన వాళ్ళకి అందరికీ పేపర్లో గుప్పుడు పోసేసావు. టీ పాలు కూడా కేంద్రం దగ్గర కొనుక్కు తెచ్చుకున్నావు, టీ పొడి వేసేసావు, చక్కెర వేసేసావు, టీ తయారు చేసావు, ఒక్కొక్కడికి ఒక గ్లాస్ ఇచ్చేసావు. అది పలహారం అది? ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే కొంతమంది మరియమ్మ బొమ్మ ముందు, యేసుక్రీస్తు బొమ్మ ముందు కూడా పెడుతుంటారు. ఆ పెట్టి పలహారం కళ్ళు కత్తుకుంది అంటే అందులోకి ఏమైనా పవిత్రత వచ్చేసిందా? కొట్టు మీద ఉన్నట్టే ఉందా? దేవుడి ముందు పెడితే దేవుడు తినేసాడా దాన్ని? ఆయన ఏమైనా ఎంగిల్ చేశాడా? టేస్ట్ చూసాడా? నువ్వు ఉప్పు చూసినట్టు, కూర వండేటప్పుడు ఉప్పు చూస్తుంటారు కదా, కొంచెం గరిటతో తీసుకుని చేతి మీద వేసుకుని నాకి చూస్తుంటారు. అలా ఏమైనా ఉప్పు చూశాడా? టేస్ట్ చూశాడా? ఏం లేదే. నువ్వు ఎక్కడ పెట్టినా కానీ అది మామూలే, కొట్టు మీద తెచ్చిందే ఎక్కడ పెట్టావు. అది ఎవరైనా అంతే, అది ఎవరైనా, ఏ మత విశ్వాసమైనా, ఏ దేవుడైనా ఎక్కడ పెట్టినా అందులో ఏం ఉండదు. అది నీ మనస్సాక్షిలో ఉన్నదే తప్ప పదార్థంలో ఏమీ లేదు. పదార్థములన్నీ సృష్టికర్త సృష్టించినవే. అరటిపళ్ళన్నీ ఎవరిచ్చారు? ఆ దేవుడిచ్చినవే. అందులో ఒకటి తీసి ఇది పలహారం అంటావు, మరి మిగిలిన గెలంతా పలహారం కదా? కార బూందీలో కొంత తీసి ఇది పలహారం అంటావు, మరి మిగిలిన కేజీలు నువ్వు తినేది పలహారం కదా? ఒకరోజు బిర్యానీకి, ఒకరోజు సాంబార్ అన్నానికి ప్రార్థన చేసి వడ్డించేయండి పలహారం అంటావు, ఒకరోజు పులిహోర వడ్డించేయండి పులిహోర ప్రసాదం అంటావు, మరి మిగిలిందంతా దేవుడిచ్చింది కదా? పండే గింజలన్నీ దేవుడిచ్చినవి కావా? కాసే కూరగాయలన్నీ దేవుడిచ్చినవి కాదా? ఆకుకూరలన్నీ దేవుడిచ్చినవి కాదా? మాంసం అంతా దేవుడిచ్చింది కదా? ప్రకృతిలో ప్రతి వనరు దేవుడిచ్చింది కదా? కాబట్టి ఇక్కడ పలహారాలు ఏమీ లేవు, నువ్వు పెట్టుకున్నవి అవి. అపవిత్రత పదార్థంలో లేదు, నీ హృదయంలో ఉంది. మొదట పదార్థంలో లేదు, అపవిత్రత ఎక్కడుంది? నీ హృదయంలో కూర్చుంది. అందుకే నీ హృదయంలో ఉన్న అపవిత్రతను బట్టి నువ్వు అలా భావిస్తున్నావు కాబట్టి, నువ్వు అది సత్యం అనుకుంటూ దాని దగ్గర నుంచి తెచ్చి ఇదిగో ఇది నువ్వు తినాలని బలవంతం చేస్తున్నావు కాబట్టి వాళ్ళు వద్దంటున్నారేమో, అది వాళ్ళ విశ్వాసం. నువ్వు దానికి కాదనే హక్కు నీకు లేదు.
ఎందుకంటే నీ విశ్వాసాలు నీకున్నాయి. నువ్వు ముట్టుకోనంటావు, పట్టుకోనంటావు, తిన్నంటావు, తాగనంటావు, గడప దాటొద్దంటావు, బయట ఉండేవమంటావు. అమ్మో నీకు 1-2 కదా, నీకు చాలా విశ్వాసాలు ఉన్నాయి. నువ్వు అంటరా నోటికి చూస్తావు, నువ్వు అసలు నన్ను టచ్ కూడా చేయకు, డిస్టెన్స్ మెయింటైన్ చేయంటావు. స్నానం చేసి వచ్చేసి నన్ను ముట్టుకోవద్దంటావు, నేను ప్రత్యేకింపబడిన వాడిని అంటావు. ఎవరైనా వండితే తినవు, ఎవరైనా పెడితే తినవు, ఎవరైనా ఆహ్వానించినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ నెలలో అసలు తినవు. మళ్ళీ నీకు ప్రత్యేకమైన వారాలు ఉంటాయి. ఒకడు శనివారం తిండు, ఒకడు శుక్రవారం తిండు, ఒకడు మంగళవారం తిండు, ఒకడు సోమవారం తిండు. ఇలా ఒక్కొక్క విశ్వాసాన్ని మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాడు. అలాంటప్పుడు పర్టికులర్గా వాళ్ళ విశ్వాసాన్ని గురించి చెడ్డగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఎవడి విశ్వాసం వాడిది. తిండి గురించి, కట్టు గురించి, బట్ట గురించి మాట్లాడటం కాదు. ఇక్కడ మాట్లాడాల్సింది దేనికోసం అంటే హృదయం కోసం మాట్లాడాలి. కొంతమంది క్రైస్తవుల్లో కూడా కొన్ని జబ్బులు ఉన్నాయి. పెళ్లికి అయితే వెళ్ళి భోజనం చేసేస్తారు ఎక్కడైనా సరే, దినం కార్యక్రమం అనేసరికి భోజనం చేయరు. మరి అవే కార్యక్రమాలు వాళ్ళు పెళ్లిలోనూ చేసుకుంటారు, దినంలోనూ చేసుకుంటారు, అన్నింటిలోనూ వాళ్ళు వాళ్ళ విశ్వాసాలను ఇంక్లూడ్ చేస్తారు, వాళ్ళ దైవాలను ఇంక్లూడ్ చేస్తారు. కానీ అక్కడ నీకు పెళ్లి దగ్గర పట్టింపులు ఉండవు, కానీ దినం దగ్గర మాత్రం, అంటే పెద్ద కార్యం చేసినప్పుడు మాత్రం ఏముంటాయి, దిన కార్యక్రమానికి మాత్రం పట్టింపులు ఉంటాయి. దౌర్భాగ్యపు ఆలోచనలు క్రైస్తవ్యుల్లో కూడా ఉన్నాయి. అసలు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడు అంటే విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించున్న వారి ఇంటికే పోమంటాడు. అంటే పెళ్లికి వెళ్ళడం గొప్పదా ప్రభువా, దినానికి వెళ్ళడం బెస్ట్ అంటే దినానికే పోరా, నీకు కూడా జ్ఞానం కలుగుద్ది అంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే దినాలకి వెళ్తే ఏం బాగుంటుంది ప్రభు, మంచి ఆహారం దొరకదు, పెళ్లికి వెళ్తే అన్ని రకాలు దొరుకుతాయి ప్రభు అంటారు వీళ్ళు కదా. కాబట్టి ఇక్కడ మనం సృష్టించుకున్న సిద్ధాంతాలు కానీ, మనం కల్పించుకున్న కల్పిత సిద్ధాంతాలు కానీ, కల్పిత విశ్వాసాలు కానీ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నీ హృదయం మారాలి, నీ హృదయం దేవునికి ఇవ్వాలి, నీ హృదయాలోచనలు మారాలి, నీ మనసు మారాలి.